ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అరాచక శక్తులు పెట్టరేగిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. రోడ్ల మీద కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఇంతలోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ జనసేనకు చెందిన అరాచక శక్తులు విజృంభించాయి. కానీ చంద్రబాబు లేదా పవన్ వైపు నుంచి వీటిని ఖండించడం కూడా జరగలేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎంతలో ఎంత మార్పో చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైసీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం, ఇవన్నీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పోలీసు వ్యవస్థ ఎందుకింత సడన్గా నిర్వీర్యమైందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయేమిటి, ఏమైనా గోల్మాల్ జరిగిందా అన్న అనుమానాలు ఒకవైపు వ్యక్తమవుతుంటే, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన వారు చేస్తున్న అరాచకాలతో రాష్ట్రం అట్టుడికే పరిస్థితి ఏర్పడుతోంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటి వాటిని ఖండించినట్లు కనపడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు చోటు చేసుకున్నా, నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరు మెదుపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలు పట్టించుకోకపోవడం, వైసీపీ నుంచి ఏం జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది. కొన్ని ఏరియాల్లో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్న చోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారన్నమాట. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి సీసీటీవీ కెమెరాలను పగలగొట్టి విధ్వంసానికి పాల్పడడం. అయినా వారిపై ఏం చర్య తీసుకుంది తెలియదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న వాటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసిన పనేనని వైసీపీ చెబుతోంది. అది నిజమే అని ధృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ను విమర్శించే స్థాయి నీదా అంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైసీపీ నేతలకు వారిని సమర్థించిన వారికి ఫోన్లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అలాగే అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయ్ వద్ద ప్రవీణ్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజని ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైసీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడులు చేశారు. వైసీపీ వారు ఊళ్ళలో ఉండడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వైసీపీకి అనుకూలంగా ఒక యూట్యూబ్ నడిపే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసుపై దాడులు జరిగాయి. ఈ గొడవల్లో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం ఎండవల్లి అనే చోట మాజీ ఎంపీపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరిలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు. ఇలా వివిధ జిల్లాల్లో జరుగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికీ అరికడతారో తెలియదు. కానీ దీనివల్ల సమాజంలో మరింత అన్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైసీపీ వారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. దాన్ని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రకటించినప్పటికీ పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాను అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటానని అన్న మాటలని జనం గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం.
కానీ అధికారంలోకి వచ్చిన వారు అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ ప్రశాంతత నెలకొల్పేలా ముందుకు సాగాలి. అంతేగాని కక్షపూరితంగా మరింత రెచ్చగొట్టకూడదని చెప్పక తప్పదు. అప్పట్లో అరాచక పాలనని ప్రచారం చేసిన వారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్థిస్తారు? ఇకనైనా వీటిని తక్షణమే ఆపాలి.